హాయ్ ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నానండి. కామనర్స్ని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లోని పెంట చేశారండి. నిజంగా ఇలా ఉంటుంది అని అనుకుంటే ఆ అగ్ని పరీక్ష షోలోని ఆ ముగ్గురు జూరీస్ వాళ్ళకి డబ్బులు బొక్క, యాంకర్ టైం బొక్క. నిన్న ఎల్వీలో వాళ్ళు మాట్లాడిన మాటల నామినేషన్స్ ప్రక్రియలోని ప్రతి ఒక్కడికి కూడా బీపీ జై అని అంటుకుంది. నిజంగా సెలబ్రిటీస్ ఎంత ఎదిగిన మనిషి ఒదగాలి అంటారో, సెలబ్రిటీస్ చూస్తే నాకు అలాగే అనిపించింది. కామనర్స్కి ఏటి చూసుకొని ఆ గుర్దబలుపు అర్థం కావట్లా. దమ్ము శ్రీజ గారికి ఎందుకంత బలుపు, ప్రియా గారికి, దమ్ము శ్రీజ గారికి, నెక్స్ట్ ఏంటంటే మర్యాద మనీష్ గారికి, నెక్స్ట్ అంటే మాస్క్ మ్యాన్ హరీష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, డిమాండ్ పవన్కి ఎందుకు ఆ బలుపు? వీళ్ళు అంత తప్పేం చేశారు? మీరు చెప్తుంది వండడం వాళ్ళు చేసిన తప్ప, సరిగ్గా మీరు క్లీనింగ్ అప్ అని అప్పచెప్పారు, అది క్లీన్ చేయడం వాళ్ళు తప్ప. బాత్రూమ్లు తొడమంటున్నారు, తుడిసిందంతా వాళ్ళు చేసిన తప్ప. ఏం చెప్పు చేశారా బాబు? నిజంగా మీ దెయ్యాలు దూరే ఏటరా బాబు మీ అందరికీనా? నాకు అదే అర్థం కావట్లేదు. దెయ్యాలు దూరినట్టు ఏంట్రా బాబు అలా ప్రవర్తించారు? నిజంగా చెప్తున్నానండి. మొదటగా మీరు చూసుకున్నట్లయితే భరణి శంకర్ గారు వచ్చారండి. మర్యాద మనీష్ గారు ఏమంటారంటే, మీరు స్నేకు, మీరు పాము, మీరు పవర్బట్, మీరు ఈడియట్, మీరు చెత్త, మీరు నాకు వస్తుంటే మీరు అందరికీ గొడవలు తెప్పించేస్తున్నారు అంటే. భరణి శంకర్ గారు అంట ఆ మొత్తం అందరి దగ్గరికి వెళ్ళి ఇంట్లో గొడవలు రానది కారణం మర్యాద మనీష్ గారు, అదే మనకి భరణి గారిని అంట. ఆ మాట వింటే నాకు ఫీజులు ఎగిరిపోయి నెక్స్ట్ ఇలాగే మాట్లాడతాడు. ఏంట్రా బాబు, పెంచి పోషించావా ఏమన్నా బెర్నీ గారికి, లేదనుకుంటే తిండెట్టు పెట్టావా, ఏంద్రా బాబు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి ప్రతి ఒక్కరికి బీపీ పెరిగింది అయ్యా. నెక్స్ట్ ఇంకోటి తెలుసా, మీరు స్టేజ్ మీద ఎందుకు ఆ బాక్స్ పట్టుకొచ్చారు? ఓరో స్వామి దండాలయ్యా బాబు నీకు, ఎర్రి పప్ప. స్టేజ్ బయట ఏం జరిగిందో అది అనవసరం, బిగ్ బాస్ హౌస్ లోపల ఏం జరిగిందో అది మాట్లాడంటే గుడ్డి దొంగతనం గురించి అంటాడు. దమ్ము శ్రీజ గారు నిజంగా దమ్ము పీకి మీ ఇంట్లోకి నువ్వు మామూలు శ్రీజయ్య బాబు. నిజంగా ఏం మాట్లాడావు తల్లి, దెయ్యం పిల్ల అనాలా, రాక్షసి పిల్ల అనాలా? నిజంగా సూపరు. ఒకే ఒక పాయింట్ బిగ్ బాస్, 2 పాయింట్లు అండి. ఒకటి గుడ్డి దొంగతనం, ఇంకోటి బాక్స్ దొంగతనం. ప్రతి ఒక్కరూ కూడా అండి, శ్రీజ గారు ఇదే పాయింట్, ప్రియా గారు ఇదే పాయింట్, ఇది మన మాస్క్ మ్యాన్ హరీష్ ఇదే పాయింట్. నిజంగా మాస్క్ మ్యాన్ హరీష్ మాత్రం కొద్దిగా గట్టిగా ఇచ్చాడండి భరణి శంకర్. నిజంగా చాలా గట్టిగా ఇచ్చాడు. నీ మాస్క్ ఊడి కింద పడిపోయింది. అసలు నిజంగా చెప్పాలా, అసలు అన్ఫిట్ ఫర్ ద బిగ్ బాస్ అండి. నిజంగా ప్రియా గారు అన్ఫిట్, తమ్ము శ్రీజ అన్ఫిట్, మర్యాద మనిషి అన్ఫిట్. నెక్స్ట్ ఏంటంటే ఈడెవడీడు పవన్ కళ్యాణ్ అన్ఫిట్, శ్రీజ గారు అన్ఫిట్. ఇంకా డిమాండ్ పవన్ ఏమనిపించింది నాకైతే, డిమాండ్ పవన్ చాలా నయమనిపించింది నాకైతే. ఆ నోట్ మంచితో నా ఒకరే ఒక అవకాశం రా, ప్లీజ్ రా, ఒక అవకాశం రా అంటాడు కదా, నాకు ఆ టైం అనిపించింది నాకైతే. ఈ నిబ్బగల్ని ఎందుకు తీసుకొచ్చారు రా బాబు, నీ అమ్మాయి జీవితం బుర్రపాడు. అందరూ 2 పాయింట్ల మీద భరణి శంకర్ మీద నామినేట్ చేశారు. ప్రియా గారికినా, నెక్స్ట్ ఏంటంటే సారీ ఇదండి రీతు చౌదరి గారికినా, అలాగే మనకి ఎవరు ఆడి పేరేటది, హోప్స్ 13, ఆ డెస్టర్ ఆక్స్ఫోర్డ్ డెస్టర్ గారి పేరేటది, ఆ డేట్ తట్టి పేరేటి, ఆ మర్యాద మనీష్. ఎందుకు తెలుసా నామినేట్ చేశాడు? ప్లేట్లు అంటే సరిగ్గా అడగట్లేదంట, బుర్ర ఫీజులు ఎగిరిపోయి నాకు. అన్ని కెమెరాలు వాచ్ చేస్తుండగా నీట్గా ప్లేట్లు కడిగిన మనిషి ఎవరైనా ఉన్నారే అంటే నిజంగా చెప్తున్నానండి, మనకి రీతు చౌదరి గారు. అంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే మీరు ప్లేట్లు కడగాలి. ఓకేనండి, ప్లేట్లు కడుగుతున్నారు, ప్లేట్లు నీట్గా చక్కగా కడుగుతున్నారు. రాము గారు నిజంగా మనసులో అసలు ఏం కల్మషం లేని వ్యక్తి. బట్టలు ఉతకండ్రా అంటే చక్కగా బట్టలు ఉతుకుతున్నాడు. ఫ్లోరా షైని కన్నింగ్ ఫెలో, నంబర్ 1 కన్నింగ్ ఫెలో. నిజంగా ఆవిడనే నేను తిట్టుకున్నా, ఆవిడని పొగిడాను. బొక్కేం కాదు, లైవ్ చూత మొత్తం అది ఏంటిది, షాంపూలోనంట కండిషనర్ కలిపిందంట. జుట్టు ఏమైనా ఊడిపోతే, తల ఏమైనా రాలిపోతే, ఇక్కడ స్కిన్ ఏమైనా ఊడిపోతే ఎవడ రెస్పాన్సిబిలిటీ? సంజనా గల్రాణి మీద ఏమో ఈవిడ ఉంటే అన్నంలో ఇంకేదైనా కలపచ్చేమో. ఫ్లోరా షైని గారు ఉంటే ఇంట్లోనే బిగ్ బాస్ అన్నం వండుతారు కదా, అన్నం కూర ఏమైనా కలపచ్చేమో, నాకు అలాగైతే అనిపించింది. అర్జెంట్గా ఫస్ట్ ఎలిమినేట్ చేయవలసింది ఈవిని ఎలిమినేట్ చేయాలి. ఫ్లోరా షైని గారిని ఎలిమినేట్ చేసి తర్వాత ప్రియా గారిని, దమ్ము శ్రీజ గారిని ముందు ఎలిమినేట్ చేసేయాలి. తర్వాత మర్యాద మనీష్ గారిని. అసలు కామనర్ సుద్దురా బాబు, దండాలరా బాబా. మీరు అక్కడ ఏం మాట్లాడుకున్నది వచ్చారా బాబు? అందరూ కూడా ఒకే గేమ్ ప్లాన్. మొన్న రాత్రి పెద్ద మనిషి చెత్తనా కొడుకు, ఈ హోప్స్ 13 గడు, ఆక్స్ఫర్డ్ డెస్టినరీ గడు, అవతార సినిమా డైరెక్టర్ గడ్డి, ఈ నిజంగా చెప్తున్నానండి, ఎంత ఏడిసాడు. కంటనీరు పెట్టుకుని ప్రియా గారు వేస్ట్, అది ఇది చెత్త చదారం, అనవసరంగా వెళ్ళిపోయి వచ్చింది,
నెగిటివ్ వారా వచ్చేస్తుంది ఆవిడ వచ్చారంటే అని చెప్పేసి ప్రియా గారిని దొమ్ము శ్రీజ గారిని తిట్టిన పెద్ద మనిషి వాళ్ళిద్దరికి ఇయ్యకుండా ఈ వేళ అది ఎవరు రీతు చౌదరి గారికి నెక్స్ట్ ఏంటంటే మనకి అదే భరణి శంకర్ గారికి వేసిన తర్వాత ఫీజులు ఎగిరిపోయి నాకైతే ఏమిరా మీ ఆట స్వామి దండాలరా బాబోయ్. నిజంగా చెప్తున్నానండి ఎవరన్నా ఇంకా వస్తే ఎవరన్నా ఆట చూసి వస్తారు కదా మధ్యలో మనకి నిజంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరైతే గేమ్ చూసి వస్తారు కదా లోపలికి వాళ్ళు వచ్చిన తర్వాత కొద్దిగా మారుతుందేమో అని చెప్పి నాకు ఏదో అనిపిస్తుంది అండి. కామనర్స్ అలా బిహేవ్ చేయడం ఎల్వీలో ఏ మాత్రం కూడా ఎన్ని మంది ట్రోల్స్ చేస్తున్నారా నాయన మర్యాద మనిషి నీకు చాలామంది. నిజంగా చెప్తున్నానన్నా మర్యాద మనిషి మెయిన్ చెత్త ప్రియా గారు. ఇంకా దమ్ము శ్రీజ దన్నాలరా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశారు. తల్లి నీ పాయింట్లు అయిపోయా 2 పాయింట్లే కదా తల్లి బేగా చెప్పి తల్లి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసినా సరే ఈ వీడించి నా పాయింట్లు ఇంకా ఉన్నాయి అమ్మ దండాలరా బాబు నీకు అమ్మ జీతం పంపించండి అయ్యా. ఎందుకయ్యా మాకు బుర్రలు దొబ్బుతారు ఏదో డ్యూటీలు చేసుకోవచ్చు చక్కగా మేము చూసుకుందాం కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని చెప్పి మేము చూసుకుంటే ఏంటిదంతా. ఫ్రెండ్స్ ఇదండి వీడియో. నిజంగా అయితే నాకు కామనర్స్ ఆ టైం నచ్చలా. ఇదన్నమాట మీరు కంప్లీట్గా చూసినట్టు అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరెవరైతే నామినేషన్లు ఉన్నాయో చాలా వీడియోలు మనకి పోస్ట్ ఆల్రెడీ చేస్తానండి ఆ వీడియో చూడండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి 10 మందికి షేర్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా మీలో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే గైస్. టాటా బాయ్.